ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 78వ శ్లోకం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమిమ. గత శ్లోకంలో ఆచార్యస్వామి వారు భక్తి అనేది నిరంతరం స్మరణ రూపంలోకి పర్యవసానం చెందాలి. ఎలాగైతే ప్రియురాలైనటువంటి భార్య భర్తను విరహంలో ఉన్నప్పుడు కానీ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటుందో అలా నిరంతరం పరమేశ్వర చింతనను సాధించే తీరులో భక్తి సాగాలి అని చెప్పారు. ఆ తీరులో భక్తి సాగాలి అంటే బుద్ధి స్థిరంగా పరమేశ్వర పాదార విందాల మీదే నిలవాలి అంటే దానికి కావలసినటువంటి సామగ్రి ఏ విధంగా ఉండాలి, దాన్ని ఎవరు అనుగ్రహించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు పరమేశ్వరుడే దాన్ని అనుగ్రహించాలి. పరమేశ్వరుడే అనుగ్రహించి ఉద్ధరించటం అనే తీరులో సాగాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్పటం కోసం కొత్తగా పెళ్ళయినటువంటి పెళ్లి కూతురు లాంటి నా బుద్ధిని నీవు ఉద్ధరించు అని ప్రార్థిస్తున్నారు. కొత్తగా పెళ్ళైంది పెళ్లి కూతురికి. ఆ కొత్తగా పెళ్ళైనటువంటి సందర్భంలో కాస్తంత బిడియం పెళ్లి కూతురికి సహజం. పెళ్లి కూతురికి బిడియం ఉండాలి, ఉంటేనే అందంగా ఉంటుంది. ఆ బిడియంగా ఉండేటువంటి పెళ్లి కూతుర్ని, చాలా యోగ్యురాలైనటువంటి పెళ్లి కూతురు ఈవిడ. ఎందుకంటే ఆవిడకి పతికి ఏ విధమైనటువంటి ఉపచారాలు చేయాలి అని ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ ఇంతకుముందే బోధించేసేశారు. ఎలా బోధించారు అంటే కేవలం నోటి ద్వారా కాకుండా తమ చేతల ద్వారా కూడా చూపించారు. పతికి ఏ రకమైనటువంటి ఉపచారాలు చేయాలి, ఏ విధంగా పతిని చూసుకోవాలి అని చేతల ద్వారా చూపించారు, నోటి ద్వారా బోధించారు. ఆ పెళ్లి కూతురికి ఇంతకుముందే వినయంగా ఉండటం అనేది నేర్పించారు. ఆ వినయంగా ఉండే మంచి అలవాట్లు ఉండేటువంటి పెళ్లి కూతురికి సహృదయుడైనటువంటి పెళ్లి కొడుకుని వరుడిని చూసి వివాహం చేశారు. వరుడితో కలిసి ఉంది కానీ బిడియపడుతోంది, సిగ్గుపడుతోంది. ఇట్లాంటి పెళ్లి కూతురికి ఆ బిడియం పోయి ఆ సిగ్గు లేదా అలాంటి ఒక రకమైనటువంటి భావన పోయి ఐస్ బ్రేకింగ్ లాంటిది జరగాలి అంటే ఏం చేయాలి అంటే ఆ వరుడు తాలూకు గుణాలను, అతను ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత బాగా చదువుకున్నాడు, ఎంత బాగా అతనికి ఈ లోకంలో కీర్తి ఉంది, ఇలాంటి అంశాలన్నిటినీ ఆ పిల్లకు చెప్పాలి. ఇలాంటి పిల్లవాడిని చేసుకోవటం అనేది నీ అదృష్టం అని చెప్పాలి. చెబితే గనక ఆ పిల్లకు వరుడు గురించే మాట్లాడుతూ ఉంటే ఆ బిడియం అనేది పోతుంది అనేది లోకరీతి. ఆ పద్ధతిలో నా బుద్ధి అనేటువంటి ఈ కొత్త పెళ్లి కూతుర్ని, బిడియంగా ఉండేటువంటి ఈ కొత్త పెళ్లి కూతుర్ని, కొత్తగా నీతో కలిసి ఉన్నటువంటి ఈ పెళ్లి కూతుర్ని నీవు ఉద్ధరించు అని ఆచార్యస్వామి వారు శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. నా బుద్ధికి కూడా కొత్త పెళ్లి కూతురికి ఇంతకు ముందే సదుపచార విధులను ఉపదేశం చేసినట్లుగా కొంతమంది సదుపచార విధులను గురించి ఉపదేశం చేసి పెట్టారు. సదుపచార విధిషు అనుబోధితాం. సదుపచారాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సాధించేటువంటి పూజాద్యుపచారాలు. ఆ సదుపచార విధిషు, ఆ సదుపచారాల యొక్క విధానాల యందు అనుబోధితాం, ఇంతకు ముందే కాస్తో కూస్తో శిక్షణ పొంది ఉంది. అనుబోధితాం కేవలం ఎవరికి వారు తెలుసుకుని బోధన చేయటం కాదు, అంతకుముందు వారు ఏం చేశారు అని పరంపరాప్రాప్తంగా వారు తెలుసుకుని బోధన చేశారు. సదుపచార విధిషు అనుబోధితాం. నా బుద్ధికి వినయం ఎంతో కొంత ఉంది. సవినయాం. నా బుద్ధికి నిజమైనటువంటి స్నేహితుడివి నువ్వే. బుద్ధి అనేటువంటి పెళ్లి కూతురికి నిజమైనటువంటి వరుడివి నువ్వే. అందువలన సుహృదం సముపాశ్రితం. ఆ వరుణ్ణి చేరటం కూడా కొంతవరకు జరిగిపోయింది. ఎందుకంటే పరమేశ్వర పాదార విందాల మీద ప్రథమ ఆసక్తి అనేది కలిగిపోయింది కాబట్టి
సుహృదం సముపాశ్రితాం. సుహృదుడైనటువంటి, స్నేహితుడైనటువంటి, గొప్పవాడైనటువంటి, సహృదయుడైనటువంటి, మంచి మనస్సు కలిగిన వాడైనటువంటి, అనుగ్రహ బుద్ధితో ఉండేవాడైనటువంటి పరమేశ్వరుణ్ణి చేరటం అనేది జరిగింది. ఇలాంటి మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, నా యొక్క బుద్ధిని ప్రభో ఏం చేయటానికైనా సమర్థుడైనటువంటి ఓ పరమేశ్వర, సముద్ధర ఉద్ధరించు, మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. నా బుద్ధి కొత్త పెళ్లి కూతురులాగా కొంచెం బిడియంగా ఉంది, సిగ్గుతో ఉంది, వరుణ్ణి దగ్గరకు చేరటానికి భయపడుతోంది, సందేహిస్తోంది, సంకోచపడుతోంది. ఇట్లాంటి కొత్త పెళ్లి కూతురు లాంటి నా బుద్ధిని సముద్ధర ఉద్ధరించు. ఎలా ఉద్ధరించాలి అంటే వరగుణేన, కొత్త పెళ్లి కొడుకు యొక్క గుణగణాలను చెప్పి మిగతా వాళ్ళు ఏ రకంగా పెళ్లి కూతుర్ని అతనికి అభిముఖంగా మారుస్తారో, సిగ్గును పోగొడతారో, ఐస్ బ్రేక్ చేస్తారో, అలా నాకు వరుడమైనటువంటి, శ్రేష్ఠుడమైనటువంటి నీ యొక్క గుణాలను బోధించి, ఆ బోధించటం ద్వారా నాలో ఉండేటువంటి ఈ బింకాన్ని పోగొట్టు, ఈ బిడియాన్ని పోగొట్టు, నీ పాదారవిందాలను మాత్రమే పట్టుకునేటువంటి పరిస్థితికి అడ్డంగా ఉండేటువంటి భావనాజాలాన్ని మొత్తాన్ని పోగొట్టు అని ఈ శ్లోకంలో ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ. అదేమయ్యా సదుపచార విధిష్వనుబోధితాం అని అంటున్నావు. సదుపచార విధిష్వనుబోధితాం, పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవటానికి ఏ ఏ రకమైనటువంటి ఉపచారాలు చేయాలి అని ఉపదేశం అందిపోయింది కదా. సవినయాం అని అంటున్నావు. వినయం అనేది బుద్ధికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాల్లో ఒకటి. ఆ లక్షణం ఉంది అని అంటున్నావు. సుహృదం సముపాశ్రితాం, సహృదయుడు పరమేశ్వరుడే ఉన్నాడు, ఆ పరమేశ్వరుణ్ణి చేరటం అనేది జరిగిపోయింది అని కూడా అంటున్నావు. ఇంత అన్న తర్వాత సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం అని అన్న తర్వాత ఈ బుద్ధికి ఉద్ధరణ దానంతరదే వచ్చేయాలి కదా. మరెందుకు మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, నా బుద్ధిని నువ్వు ఉద్ధరించు అని ఎందుకు ప్రార్థిస్తున్నావయ్యా అంటే దానికి నవోఢ వధూమివ అని కారణం చెప్తున్నారు. నా బుద్ధి కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్లుగా సిగ్గుపడుతోంది. అంతకు ముందు వరకు తనకు బాగా పరిచయం ఉండేటువంటి తన బంధువులతో కలవాలా, లేదా కొత్తగా కూడినటువంటి ఈ పతితో కలవాలా, ఈ పతి వైపు ఎక్కువ చూడాలా, ఈ పెళ్లి కొడుకు వైపు ఎక్కువ చూడాలా, ఇతనితో ఎక్కువసేపు మాట్లాడాలా, లేదా తనకు పరిచయం ఉండేటువంటి పరివారంతో ఎక్కువసేపు గడపాలా అనేటువంటి సందేహం తేలక కొత్త పెళ్లి కూతురు ఇబ్బంది పడుతుంది, సహజంగానే ఇబ్బంది పడుతుంది. పరివారంతో మాట్లాడితే ఏమవుతుంది, కొత్త పెళ్లి కొడుకుతోనే మాట్లాడుతూ కూర్చుంటే ఏమవుతుంది అని తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. నా బుద్ధి కూడా ఇంతకు ముందు వరకు తనకు అలవాటైనటువంటి ఈ విషయాలతో సంపర్కం బాగా బలంగా ఉండటం వలన, అలవాటు తీవ్రంగా ఉండటం వలన ఈ విషయాల మీదే ఉండాలా, లేదా కొత్తగా మొదలుపెట్టినటువంటి పరమేశ్వర పాదారవిందాల మీద ఆసక్తిని పెంచుకోవాలా, ఇక్కడ స్థిరపడాలా, లేదా అలవాటు ఉండేటువంటి విషయాల మీదే స్థిరపడాలా అనేటువంటి సందేహాన్ని తేల్చుకోలేకపోతోంది. ఇలా తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సాంసారికమైనటువంటి విషయాలతో ప్రయోజనం లేదు. ఈ సాంసారికమైనటువంటి విషయాలేవి వరాలు, శ్రేష్ఠాలు కావు. శ్రేష్టమైనది కేవలం పరమేశ్వరుడి యొక్క పాదారవిందద్వయం మాత్రమే. ఆ శ్రేష్టమైనటువంటి పరమేశ్వర పాదారవిందద్వయాన్ని మాత్రమే, కొత్తగా అలవాటైనా సరే దాన్ని మాత్రమే పట్టుకో, మిగతా వాటిని పట్టుకోవద్దు, మిగతా వాటిని విడిచిపెట్టు. ఈ విషయంలో మళ్ళీ కొత్త పెళ్లి కూతురులాగా ఆలోచించవద్దు. కొత్త పెళ్లి కూతురికి ఈ బంధువులు, ఆ బంధువులు పతి వ్యవహారంలో సమానంగానే ఉండాలి. పూర్తిగా బంధువుల్ని విడిచిపెట్టకూడదు. కానీ నువ్వు మాత్రం మొత్తం ఈ సాంసారికమైనటువంటి విషయాలన్నిటినీ విడిచిపెట్టాలి. ఎందుకంటే ఏది శ్రేష్టం, ఏది శ్రేష్టం కాదు, ఏది నిత్యం, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు, ఏది సుఖం, ఏది సుఖం కాదు
అనే విషయం నీకు తేలకపోవటం వలన ఇలా జరుగుతోంది. ఇది గనక తేలితే, ఏది శాశ్వతం, ఏది సత్యం, ఏది నిత్యం అనేది గనక తేలితే నువ్వు అటువైపు దృష్టిని సారించవు, నీ దృష్టిని అటువైపు ప్రసరింపజేయనీయవు అని నువ్వు నాకు బోధించు అని ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. అన్నీ ఉన్నా సరే ఈ స్థిరమైనటువంటి భక్తి కలగాలి అంటే దానికి ప్రతిబంధకంగా సాంసారిక విషయాసక్తి నిలుస్తోంది. ఆ సాంసారిక విషయాసక్తిని పోగొట్టడానికి, పరమేశ్వరుడి మీద ఆసక్తిని పెంచటానికి నీ అనుగ్రహం నాకు అత్యంత ఆవశ్యకం అని చెప్తున్నారు. చెబుతూ సదుపచార విధిష్వనుబోధితాం నిజమే, సవినయాం నిజమే, సుహృదం సముపాశ్రితాం నిజమే, కానీ ఆ సుహృత్తుని మాత్రమే పట్టుకోవటం లేదు. అందువలన మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, ప్రాపంచిక విషయాల మీద మళ్ళేటువంటి నా బుద్ధిని అక్కడి నుంచి ఉద్ధరించి, అక్కడి నుంచి తీసి నీ పాదారవిందాల మీద ఉండేటట్లు చెయ్యి. వరగుణైన నవోఢవధూమివ, వరగుణైన శ్రేష్టమైనటువంటి వస్తువు ఏది, పట్టుకోవలసిన వస్తువు ఏది, విడవలసినటువంటి వస్తువులు ఏవి అనే అంశం మీద నాకు ఒక అవగాహనను కల్పించడం ద్వారా నీ పాదారవిందాల మీద ఆసక్తిని పెంచు అని స్పష్టంగా ప్రార్థన చేస్తున్నారు. శాస్త్రీయమైనటువంటి పరిభాషలో మాట్లాడుకోవాలి అంటే నిత్యానిత్య వివేకాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనతో సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ అని అంటున్నారు. ఈ శ్లోకంలో వరగుణేన నవోఢ వధూమివ అనే అంశం వచ్చేసింది కాబట్టి ఈ శ్లోకానికి ఉదాహరణగా మనం పార్వతీ అమ్మవారి వృత్తాంతాన్నే ఉంచుకుందాము. అందులో ఈ శ్లోకంలో ఉండేటువంటి అంశాలు వచ్చినాయా లేవా అని పరిశీలించుకుందాం. పరమేశ్వరుడు సతీదేవిని వివాహమాడాడు అని మనకు తెలుసు. కొన్ని కారణాల వలన ఆ సతీదేవి దక్షుడి తన తండ్రి గారి యొక్క యజ్ఞంలో యోగాగ్నిలో తన శరీరాన్ని దహించి వేసింది అనే విషయం కూడా మనకు ప్రసిద్ధమే. ఆ సతీ విరహం అయిపోయిన తర్వాత, సతీదేవి తన శరీరాన్ని చాలించిన తర్వాత, లేదా సతీ శరీరం తనకు చాలు అని ఆ జగజ్జనని అనుకున్న తర్వాత కొన్ని పరిణామాలు మళ్ళీ మొదలైనాయి. ఆ పరిణామాలలో హిమాలయుడు అనేటువంటి పర్వతరాజుకి, మేనా అనేటువంటి తల్లికి పుత్రికగా ఆ జగజ్జనని మళ్ళీ అవతరించింది. ఈసారి ఈవిడికి పార్వతి అని పేరు పెట్టారు. ఈ పార్వతీదేవిని అల్లారు ముద్దుగా హిమాలయుడు, మేనాదేవి పెంచుకుంటున్నారు. పెంచుకున్నటువంటి ఈ పిల్ల దగ్గరికి ఒకరోజు నారద మహర్షి గారు వచ్చి, ఈ పిల్ల పరమేశ్వరుడికి భార్య అవ్వటానికి యోగ్యురాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడికే భార్య అని చెప్పాడు కానీ పరమేశ్వరుడికి భార్య ఎలా అవుతుంది అని మాత్రం చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పటికి పరమేశ్వరుడు ఈ సతీ విరహంతో ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు, లేదా సమాధిలో ఉన్నాడు, సమాధి స్థితిలోనే ఉన్నాడు. ఎవరూ కదిలించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇలాంటి స్థితిల్లో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటం ఎట్లాగా, ఆయనకి నా పిల్లను నువ్వు పెళ్లి చేసుకో అనే ప్రార్థనను వినిపించటం ఎట్లాగా అని హిమాలయుడికి కూడా పాలుపోలేదు. అంతా అయిన తర్వాత, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అన్న తర్వాత అసలు ఆయన కళ్ళు తెరిచి కూడా చూడకపోతే నా పరిస్థితి ఏంటి అని కూడా తేలలేదు. అందువలన అభ్యర్థనా భంగభయేన సాధు మాధ్యస్థ్యమిష్టేప్యవలంబతేర్థే అనేటువంటి రీతిలో నోరు మూసుకుని కూర్చున్నాడు. కాస్తంత మెత్తగా ఉండేటువంటి వాళ్ళు, మృదువులుగా ఉండేటువంటి వాళ్ళు తాము అడిగింది గనక తీరదు లేదా నెరవేరదు అని అనిపిస్తే, లేదా నెరవేరుతుందా లేదా అనే సందేహం గనక ఏర్పడితే నోరు మెదపకుండా ఉంటారు అనేటువంటి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నేను నోరు మూసు కూర్చోవలసిందే అని చెప్పి నోరు మూసు కూర్చున్నాడు ఆయన. అమ్మవారు కాస్తంత పెరిగి పెద్దదవుతోంది. ఈ లోపల పరమేశ్వరుడే తాను చేసుకునే చోటు నుంచి తపస్సుని వేరే చోటుకు మార్చాలి అని చెప్పి ఈ హిమాలయుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. హిమాలయుడి ఆలయంలో, అంటే హిమవత్ పర్వతం మీదే తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆహా, మనకు ఛాన్స్ దొరికింది అని హిమాలయుడు సంతోషించాడు. సంతోషించి పరమేశ్వరుని గౌరవించాడు. గౌరవించి
పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడి యొక్క సేవకు వినియోగించాడు. నువ్వు రోజు వెళ్ళి ఆయనకి సేవను చేసుకుంటూ వచ్చేస్తూ ఉండు అని చెప్పాడు. దీని ద్వారా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు కలుస్తారు. పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారి మీద దయ కలుగుతుంది. దయ కలిగితే ఆయన పరిణయం చేసుకుంటాడు అని సామాన్యమైన ఆలోచనే చేశాడు. చేసి పార్వతీ అమ్మవారిని పరమేశ్వర సేవకు వినియోగించాడు. ఈవిడ శ్రద్ధగా వెళ్ళి శ్రద్ధగా భక్తిగా సేవలు చేస్తోంది. సేవలు చేయటంలో ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగటం లేదు. చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇంతలో ఏమైంది, దేవతలకు ఒక కష్టం వచ్చి పడింది. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒకడు తీవ్రమైనటువంటి తపస్సు చేసి పొందలేని వరాలన్నిటినీ పొందాడు. పొంది ఆ వరాల ప్రభావంతో దేవతలను హింస పెడుతున్నాడు. వాణ్ణి ఏదో విధంగా నిర్మూలించుదామా అని చూస్తే వాడు తన వరాల్లో ఒక పెద్ద వరం కోరాడు. ఏమనంటే పరమేశ్వరుడికి పుట్టిన పుత్రుడితో నాకు మరణం రావాలి అని కోరాడు. కాబట్టి పరమేశ్వరుడికి పుత్రుడు కలిగితే గానీ ఈ తారకాసురుడు పోడు. పరమేశ్వరుడికి పుత్రుడు కలగడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటికే సతీ విరహం అయిపోయింది. ఆ సతీ వియోగంతో ఈయన కళ్ళు మూసుకుని సమాధిలో ఉన్నాడు. ఈయన మాట్లాడటం లేదు. కాబట్టి ఈయనకి పుత్రుడు కలిగేందుకు ఆస్కారం లేదు. ఇది చూసే తారకాసురుడు ఈ వరం అడిగాడు. ఇది కాక ఆయన ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా ఏ రకమైనటువంటి కామనతోనూ కూడి ఉన్నవాడు కాడు కాబట్టి ఆయనకు సంతానం కలిగేందుకు ఆస్కారం ఉండదు అనే అభిప్రాయం కూడా మనసులో ఉంచుకుని తారకాసురుడు ఈ వరం కోరాడు. ఇప్పుడు ఎలాగోలా ఈ పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడికి వివాహం గనక జరిగితే అసలు వివాహం అనేది జరుగుతుంది కాబట్టి ఈయనకి సంతానం ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ సంతానంతో తారకాసురుడు మరణించటానికి ఒక ఆస్కారం అనేది ఏర్పడుతుంది అని దేవతల యొక్క సమస్య. ఆ సమస్యతో ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు కలిసి ఉన్నారు కదా, అంటే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, పార్వతీ అమ్మవారు సేవలు చేస్తోంది కదా. ఈ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య వివాహానికి కావలసినటువంటి ఒక పరిస్థితిని మనం సృష్టించగలిగితే, వివాహం తొందరగా జరిగితే, తొందరగా సంతానం కలిగితే ఆ సంతానంతో తారకాసురుడు మరణిస్తాడు కదా అని దేవతలందరూ ఆలోచించారు. ఆ దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడు ఈ ఆలోచనను ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఈ ఆలోచనతో మన్మథుణ్ణి పిలిపించాడు. మన్మథుణ్ణి పిలిపించి నువ్వు వెళ్ళి పరమేశ్వరుడి మీద బాణం వేసిరా అని ఆజ్ఞాపించాడు. మన్మథుడు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా దాందే ఉందండి, నేను గనక బాణం వేస్తే పడని వాళ్ళు ఎవరూ లేరు. ఈ మానవ లోకంలో నేను ఎవరి మీద బాణం వేసినా వాళ్ళు పడిపోతున్నారు. పరమేశ్వరుడు కూడా నాకేం లెక్కలేదండి, నేను పరమేశ్వరుడి మీద బాణం వేస్తానండి అని ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు పాపం వసంతుడిని కూడా తీసుకెళ్ళాడు. వసంతుడిని తీసుకెళ్ళి ఈ పార్వతీ పరమేశ్వరులు ఉన్న చోట్లలో చాలా చక్కని వాతావరణాన్ని ఏర్పరిచి తన 5 పూ బాణాలని పరమేశ్వరుడి మీద వేయటానికి తీసేశాడు. ఆయనకి బాణాలు 5 పూల బాణాలు, అరవిందం పద్మం, అశోకం అనేటువంటి ఇంకొక పువ్వు, చూతం మామిడి పువ్వు, నవమల్లిక మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ అనేటువంటి 5 ఈయనకి బాణాలు. ఆ 5 బాణాలు ఏకకాలంలో తీసి పరమేశ్వరుని మీద వేయటానికి పూనుకున్నాడు. మామూలుగా ఈ 5 పూలు పూజార్హమైనటువంటి పూలు, పూజను చేయటానికి భక్తితో పూజించుకోవటానికి చాలా విలువైనటువంటి పూలు. ఈ పూలని ఈ పరమేశ్వరుడి మీద భక్తి భావంతో కాకుండా వేరే భావనతో పరమేశ్వరుణ్ణి ఆకర్షించాలి అనేటువంటి భావనతో మన్మథుడు వేసేశాడు. వేసేసరికి అది పరమేశ్వరుణ్ణి కొంచెం గట్టిగా తాకింది. ఈ బాణం పరమేశ్వరుణ్ణి గట్టిగా తాకింది. తాకటంతో ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూడటం అంటే మనలాగా 2 కళ్ళు తెరిచి చూడాడు కదా, ఆయన 3 కళ్ళు తెరిచి చూశాడు. ఆ 3 కళ్ళు తెరవడంలో 3వ కన్ను కూడా తెరుచుకుంది. 3వ కన్నులో ఉండేటువంటి అగ్ని బయటకు వచ్చింది. ఆ అగ్ని బయటికి వచ్చి మన్మథుణ్ణి, ఎదురుకుండా ఉండే మన్మథుణ్ణి దహించేసేసింది. ఈ పని చేసిన మన్మథుణ్ణి దహించేసేసింది. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. మన్మథుడు బాణం తీయటం అందరికీ తెలిసింది. ఆ బాణం చేరిందా, కన్ను తెరుచుకుందా, మన్మథుడు భస్మరాశి అయిపోయాడా, ఇది పెద్ద తేడా ఎవరికీ తెలియలేదు. క్షణంలో ఇంత పని జరిగిపోయింది. ఇంత పని జరిగిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. దేవతలందరూ హాహాకారాలు చేశారు. రతీదేవి కొంచెం బాధపడింది. ఏమండి
నా భర్తను ఎందుకు బలి చేశారు కదండి అని దేవతలందరినీ కొంచెం నిష్ఠురమాడింది. దేవతలందరూ కలిశారు, బ్రహ్మగారు కూడా వచ్చారు. ఆయన వచ్చి రతీదేవికి మాత్రమే మన్మథుడు కనిపించేటట్టు, మన్మథుడు దానికి తగ్గట్టుగా పునరుజ్జీవితమయ్యేటట్టు వరం ఇచ్చేశారు. రతీదేవికి జరిగిన డ్యామేజ్ని సరిచేసేసారు. కానీ ఈ లోకంలో మన్మథుడు యొక్క ప్రసక్తి లేకుండా అయిపోయింది. దాన్ని ఏం చేయలేము అని అనుకున్నారు. మన్మథుడి దాహం అయిపోయింది. ఇలాంటి ప్రయత్నాలు సరైనవి కావు అని నిర్ణయించుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉండే ఇంకో క్యాండిడేట్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆవిడ పార్వతీ అమ్మవారు. ఆవిడ ఇవన్నీ చూసి నా కోసం నన్ను పరమేశ్వరుడితో కలపడానికి వచ్చినటువంటి మన్మథుడు పాపం ఇలా బుగ్గైపోయాడు అంటే దీని అర్థం పరమేశ్వరుడు వ్యక్తి యొక్క శరీరాలను లేదా వ్యక్తి యొక్క శరీరాలకు సంబంధించినటువంటి విశేషాలను చూడడు. కేవలం మనసులో ఉండేటువంటి భక్తి అనేటువంటి విశేషాన్ని మాత్రమే చూస్తాడు. ఆ భక్తితో గనక ఉన్నట్లయితే ఏం చేసినా సహిస్తాడు. భక్తి లేకపోతే మన్మథుడిలాగా పూజార్హమైన పూలను వేసినా సరే ఒప్పుకోడు. అందువలన నేను పెంచుకోవలసింది భక్తిని మాత్రమే అని నిర్ణయించుకుంది. ఆ భక్తిని పెంచుకోవటం కోసం, ఆ భక్తి యొక్క ఫలితాన్ని అందుకోవటం కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి అని కూడా నిర్ణయించుకుని అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్రదేశానికి వచ్చేసి, ఆ వచ్చే ముందు తల్లిదండ్రుల అనుమతి యథాప్రకారం తీసుకుని తల్లిదండ్రుల అనుమతితోనే తపస్సు ప్రారంభించింది. తీవ్రమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టింది. వేసవి కాలంలో పంచాగ్నులు అంటే 4 వైపులా అగ్నులను ఉంచుకుని పైన సూర్యుడు బాగా ఎక్కువగా మండుతూ ఉండగా పంచాగ్నుల మధ్య తపస్సు చేయటము, వర్షాకాలంలో వానలో తడుస్తూ తపస్సు చేయటము, చలికాలంలో మెడ వరకు కొలంలో దిగి రాత్రిపూట అందులోనూ కొలంలో దిగి ఆ చలికి వణుకుతూనే తపస్సు చేయటము, ఇలాంటి కఠినమైనటువంటి విధానాలతో తపస్సు చేయటం ప్రారంభించింది. ఇలాంటి తపస్సు సామాన్యులు చేయలేరు, సామాన్యులు చేయకూడదు కూడాను. శరీరాన్ని పాడు చేసే లేదా శరీరానికి నష్టాన్ని కలిగించేటువంటి తపస్సులు చేయటం అనేది నిషిద్ధమే. కానీ శరీరం మీద వ్యామోహం పోయినటువంటి స్థితిలో ఉంది కాబట్టి అమ్మవారు మాత్రం చేయగలిగింది, చేసింది. ఆ తపస్సు జరుగుతూ ఉండగా పరమేశ్వరుడు ఒకరోజు ఆవిడ్ని పరీక్షించడానికి ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. బ్రహ్మచారి వేషంలో వచ్చి, ఎందుకు ఇలా శరీరాన్ని కృషింపజేసుకుంటున్నావు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు ఎందుకు? శరీరమే కదా ముందు ధర్మ సాధనం. శరీరాన్ని కృషింపజేసుకునే, శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఈ తపస్సులను చేస్తే నీకేం లాభం కలుగుతుంది అని అడిగి, ఎవరి కోసం చేస్తున్నావు, ఏ ప్రయోజనం కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నలు చాలానే అడిగాడు. అమ్మవారు నోరు విప్పలేదు. పక్కన చెలితో చెప్పించింది, చెలికత్తెతో చెప్పించింది. ఇలా పరమేశ్వరానుగ్రహం కోసం మా రాజపుత్రిక తపస్సు చేస్తోందండి, పరమేశ్వరానుగ్రహం కోసమే ఇదంతాను అని చెప్పించింది. అప్పుడు ఈ బ్రహ్మచారి వేషంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు కోసం నువ్వు తపస్సు చేయటం ఏంటి, అదేం తెలివి తక్కువ పని, ఆ పరమేశ్వరుడి కోసం ఎవరు తపస్సు చేయకూడదు, ఆ పరమేశ్వరుడికి ఊరా పేరా ఏముంది, ఆయనకి ఏమన్నా సంపదలు ఉన్నాయా, డబ్బు దశకం ఉందా, ఏముంది, ఆయన దగ్గర వాహనం లేదు, చివరికి ఆయన తల్లిదండ్రుల పేర్లు కూడా ఎవరికీ తెలియవు, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీకేం లాభం అని అడిగాడు. అప్పుడు మాత్రం అమ్మవారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఆ మాట మాట్లాడతావేమిటి, డబ్బు దశకం లేకపోవటం ఏంటి, ఆయనకి లేని సంపద లేదు, కానీ ఆ సంపదలతో ఆయనకి ప్రయోజనం లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలను ఆయన లెక్క చేయడు, ఈ వరల్డ్లీ థింగ్స్ అంటారు కదా, వాటితో ఆయనకేమీ సంబంధం లేదు, అందువలన ఆయన సంపద లేకుండా కనిపిస్తాడు, వైరాగ్య సూచనగా ఆ పనులన్నీ చేస్తాడు. తల్లి తండ్రి లేరు అని అంటున్నావు నువ్వు, తల్లి తండ్రి లేరు అంటే శాశ్వతమైన వాడికి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరికి పుట్టినవాడు కాడాయన, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి స్వరూపం అది, అటువంటి వాడికి నువ్వు అడిగేవేవి ప్రశ్నలు కావు, ఇవన్నీ సమాధానాలు, అటువంటి వాడిని కోరుకునే నేను ఇలాగా తపస్సు చేస్తున్నాను, ఆయన్ని కోరుకోవటం కరెక్టే అని చెప్పింది. ఈ బ్రహ్మచారి ఇంకా ఏదో అనబోతుంటే చాలా తీవ్రంగా నిందించి, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, గొప్పవాళ్ళని ఏదో ఒకటి మాటలతో అనటం అనేది పెద్ద లోపమైతే, అలా గొప్పవారిని నిందించే వారి నోటి నుంచి ఆ నిందలు వినటం అనేది ఇంకా పెద్ద మహాపాపం, అందువల్ల నేను ఆ పాపం చేయను, నువ్వు
ఆయన ఏమన్నా అంటే అంటావో అనవో నీ ఇష్టం, నీ విజ్ఞత అది, నేను మాత్రం అది వినటానికి సిద్ధంగా లేను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని కఠినంగా చెప్పేసింది. ఆవిడ మనసులో ఉండేటువంటి ఆ భావ తీవ్రతను పరమేశ్వరుడు కనిపెట్టాడు. కనిపెట్టి స్వస్వరూపంతో ఆవిడ ముందు సాక్షాత్కరించి, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ తపస్సుకు మెచ్చి నీ తపస్సులతో నేను నీకు దాసుడుగా చేసుకుంటున్నాను, నీకు దాసుడిని ఈరోజు క్రీతస్తపోభి, నువ్వు నన్ను తపస్సులతో కొనేసుకున్నావు అని చెప్పేశాడు. చెప్పేస్తే అమ్మవారు సహజంగానే సిగ్గుపడింది. సిగ్గుపడి కూడా కొంచెం తమాయించుకుని పక్కనుండే చెలికత్తితో చెప్పించింది, మీరు నన్ను అనుగ్రహించారు సంతోషం, కానీ మా తండ్రి గారు నన్ను మీకు ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేయండి, అంతే తప్ప తల్లిదండ్రులకి సంబంధం లేనట్లుగా నేను వివాహం చేసుకోవటం అనేదాన్ని సమ్మతించను. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే తల్లిదండ్రులకు సమ్మతి లేకుండా వివాహాలు చేసుకోరాదు అని చెప్పి నన్ను మా తండ్రి గారు మీకు ఇచ్చేటట్లుగా మీరు వ్యవస్థ చేసి పెట్టండి అని అడిగింది. పరమేశ్వరుడు కూడా సంతోషంగా ఒప్పుకుని నేను అలాగే చేస్తానని చెప్పి మళ్ళీ తన స్థానంలో యథాస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని మధ్యలో కొన్ని పరీక్షలు ఏవో పెట్టాడు. పెట్టిన తర్వాత సప్తఋషులను పంపించాడు హిమాలయం దగ్గరికి. సప్తఋషులని, అలాగే అరుంధతీదేవిని, వశిష్ఠ మహర్షి యొక్క భార్య అరుంధతి, సప్తఋషి మండలంలో నిరంతరం నివసించేటువంటి మహానుభావురాలు ఆవిడ, మహాపతివ్రత. ఆవిడ్ని ఇక్కడికి పంపించాడు. పంపించి హిమాలయుడికి చెప్పండి, నేనేమీ స్వార్థం కోసం ఈ వివాహానికి పూనుకోలేదు, స్వార్థంతో నిమిత్తం లేకుండా లోక కళ్యాణార్థం ఆ తారకాసుర వధ కోసం కావలసినటువంటి సంతానాన్ని, అలాగే లోకానికి కావలసినటువంటి ఇతర కళ్యాణాలను సాధించటం కోసం నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి తగినట్లుగా పార్వతి అనేటువంటి ఆవిడ అవతరించి ఉంది, కాబట్టి ఆ అవతరించిన పార్వతిని నాకు ఇవ్వవలసిందిగా మీరు తెలియచేయండి అని సందేశం పంపించాడు. అరుంధతీ దేవి అలాగే సప్తఋషులు అందరూ చక్కగా వెళ్ళి హిమాలయుడితోనూ హిమాలయుడి భార్య మేనాదేవితోనూ మాట్లాడి పరమేశ్వరుడికే పార్వతీదేవిని ఇవ్వటం అనేది యోగ్యం అనే నిశ్చయాన్ని వాళ్ళలో మరొకసారి కలిగింపజేసి, దానికి తగ్గట్టుగా 3 రోజుల తర్వాత ముహూర్తం కూడా పెట్టి, ఆ ముహూర్తానికి తగ్గట్లుగా పరమేశ్వరుడికి ఆ నివేదన చేసి పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారికి వివాహం కలిగేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో భాగంగా మళ్ళీ ఈ సప్తఋషులు, దేవతామండలాలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, నదులు వీరందరూ కూడా వివాహానికి తరలి వచ్చారు. హిమాలయంలో చాలా పెద్ద సందడిగా వివాహం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వివాహం మొత్తం 4 రోజులు సాగాలి. ఆ చతుర్థి కర్మ లాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ఆ తంతువులన్నిటినీ పాటించిన తరువాత చివరగా మేనాదేవి ఒక బ్రాహ్మణ పత్నిని పురమాయించి అమ్మవారికి పతివ్రతా ధర్మాలను ఉపదేశం చేయించింది. అమ్మవారు జగజ్జనని అని ఎంతో కొంత మేనాదేవి కూడా తెలుసు, వరప్రసాదలబ్ధ అనే విషయం కూడా తెలుసు. కానీ పెళ్లి కూతుర్ని అత్తవారింటికి పంపించే ముందు, పెళ్లి కూతుర్ని పెళ్ళైన వెంటనే పంపించే సందర్భంలో కొన్ని ఉపదేశాలు చేయించాలి, మంచి మాటలు చెప్పించాలి. ఆ మంచి మాటలలో వరగుణాలు చక్కగా ప్రతిఫలించాలి. ఆ వరుడి యొక్క గుణాలు, వారి యొక్క మంచితనము ఇవన్నీ కూడా తెలియాలి. అలా తెలిసేటట్లు చెప్పి పతివ్రతా ధర్మాలను ఉపదేశం చేయించటం అనేది మన యొక్క విధి అనే భావనతో ఆవిడ పతివ్రతా ధర్మాలను ఉపదేశం చేయించింది. ఆ పతివ్రతా ధర్మాలు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. ధన్యా పతివ్రతా నారీ నాన్యా పూజ్యా విశేషతః పావనీ సర్వలోకానాం సర్వ పాపౌఘనాశిని అనే తీరులో ఆ బ్రాహ్మణ పత్ని ఎన్నో పతివ్రతా ధర్మాలను ఆవిడికి ఉపదేశం చేసింది పార్వతీ అమ్మవారికి. పార్వతీ అమ్మవారు కూడా చాలా శ్రద్ధగా ఆ పతివ్రతా ధర్మాలన్నిటినీ విని పరమేశ్వరుడితో కలిసి కైలాసానికి వెళ్ళి ఆయనతో ఉండి ఆయన ద్వారా వేరువేరు సందర్భాలలో వేరువేరు జ్ఞానాలను పొంది ఆ జ్ఞానాలను మనలాంటి వారికి అందించేందుకు ఒక దారి చూసి దాని ద్వారా తన సాఫల్యాన్ని పొందినట్లుగా కనిపిస్తూ మనందరికీ సాఫల్యాన్ని అందించటానికి ప్రయత్నం చేసింది అని అమ్మవారి వివాహ ఘట్టం మనకు తెలియచేస్తోంది. అందులో ఉండేటువంటి కొన్ని అంశాలు
సదుపచార విధిష్వనుబోధితాం. ఆవిడికి చిన్నప్పటి నుంచే తపస్సులు లాంటి విషయాలన్నీ తెలుసు. సవినయాం, వినయం అనేది ఆవిడికి సహజమైనటువంటి గుణం. సుహృదం సముపాశ్రితాం, తన తండ్రి ఇంటికి వచ్చినటువంటి పరమేశ్వరుడికి సేవ కోసం చేరిందే ఆవిడ. అటువంటి ఆవిడ్ని కూడా ఆ సుహృదం సముపాశ్రితాం అనేది క్రమక్రమంగా పెరిగి 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 తపస్సు దాకా వెళ్ళి, ఆ తపస్సును కూడా దాటి తపఫలితం దాకా వెళ్ళి, దాన్ని కూడా దాటి వివాహం దాకా వెళ్ళిన తర్వాత కూడా సుహృదం సముపాశ్రితాం అనేది చివరిదాకా వెళ్ళి పూర్తిగా పతిగా పొందటం అనేది జరిగిన తర్వాత కూడా వరగుణేన నవోఢవధూమివ అనేది చేయించారు కదా. ఆ వరుడి యొక్క పరమేశ్వరుడి యొక్క గుణగణాలను చెప్పి కొత్తగా పెళ్ళైనటువంటి ఈవిడికి పెళ్లి కూతురుకు ఉండేటువంటి బింకాన్ని బిడియాన్ని పోగొట్టేందుకు ప్రయత్నం చేశారు కదా. ప్రయత్నం చేయటం ద్వారా బుద్ధిని ఏ విధంగా పరమేశ్వర యొక్క పాదార విందాలకు సమర్పణ చేయాలి అనే విషయాన్ని చూపించారు కదా. అదే పద్ధతిలో నా బుద్ధిని కూడా వరగుణేన శ్రేష్ఠ గుణేన సముద్ధర, ఉద్ధరించు అనే ప్రార్థనను ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ అని. ఈ శ్లోకం ద్వారా ఆచార్యస్వామి వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలు, పరమేశ్వరుడి మీద మనస్సు నిలవాలి అంటే ఆ పరమేశ్వరుడికి చేయవలసినటువంటి ఉపచారాల మీద అవగాహన, ఆ ఉపచారాలు చేసేటువంటి ప్రయత్నం ఇవి చూసుకోవాలి. వినయం పెరిగి తీరాలి. అలాగే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించటం అనేది జరగాలి. ఆ పరమేశ్వర గుణగణాలను గురించి విచారించుకోవాలి, వాటి గురించి వినాలి. శ్రేష్ఠత్వం అనేది తెలియాలి. పరమేశ్వరుడే శ్రేష్ఠుడు, ఇతర ప్రాపంచికమైనటువంటి విషయాలు కావు అనే సంగతి తెలియాలి. తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని చూపించాలి అని. అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని మనం కూడా పొందేందుకు ప్రయత్నం చేసుకుందాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం. నీ శ్రేష్ఠత్వం నా మనస్సుకు ఎరుకపరచు, నీ శ్రేష్ఠత్వాన్ని, నీ గొప్పదనాన్ని నా మనస్సుకు, నా బుద్ధికి అర్థమయ్యేలా నీవు ఉపదేశించు. దాని ద్వారా నేను నీ పాదార విందాలని గట్టిగా పట్టుకుని ఉంటాను. నా మనస్సుని, నా బుద్ధిని నీ పాదార విందాల మీదే స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాను అని ఈ ప్రార్థనను ఈ శ్లోక రూపంలో అర్థం చేసుకుంటూ మన బుద్ధిని ఆ పరమేశ్వరార్పణంగా మార్చేటువంటి పరిస్థితిని మనం సాధించుకుందాం. ఓం నమః.